అసురా సార్ మా ప్రమోద్ గారు. కోసం 2 లైన్లు పాట పాడరా సార్? ఇదేనా? ఎస్ సార్. మీ ఇష్టం సార్, వాళ్ళని ఏది ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నారో, గట్టిగా వాళ్ళ ఎనర్జీని ఎలా అయితే తీసుకురావాలనుకుంటున్నారో ఆ పాట పాడేసేయండి. ఓకే, ఫ్రీ స్టైల్. ఐ థింక్ లైక్ ఇక్కడ అందరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతారా? ఇన్స్టాగ్రామ్ లో అప్పుడు ఒక పాట వచ్చింది, గుర్తుందా? మేము బుక్కులు చదవడం కంటే ఇన్స్టాగ్రామ్లు సోషల్ మీడియా ఇదే పని సార్. వాళ్ళకి ఏం తెలుసుంటుంది తెలుసా? నేను తాగితే చిన్న బార్లన్నీ ఏర్లైతే బీర్లన్నీ లైన్ కడతా, మైక్ పట్టి స్టేజ్ ఎక్కితే బోట్లన్నీ టైట్ అవుతాయి, నైట్ అవుతుంది, తాగినాక ఫైట్ అవుతుంది, గంటలోనే లైట్ అవుతుంది, మొత్తం చిత్తు మాటలోనే క్రౌడ్ అంతా ఫ్యాన్ అవుతుంది. అరే అసలు పాట షురు అవుతుంది, ఆడనోని ఆడిస్తా, పాడనోని పాడిస్తా, ఫుక్కట్లో జ్ఞానమిస్తూ తాగనోని తాగిస్తా. తాగరా బాయ్ తాగు. అరే యాంగర్ మేనేజ్మెంట్ లో మనం కూడా సున్నా, లోకంతో పని లేదు, నాతో నేనున్నా. ఏం చేస్తావు బాబు అంకుల్, బుక్ రాస్తున్నా, నస్సావు నేను చేస్తా, మీకెందుకు రా అన్న. లోకులు కాకులు కావు కూతలు, కాలనీలో అంటికుండవు నోటికి మూతలు, లైట్ లేరా లైట్, ఇలా గాసిప్ ఫాన్ గురు, తీసుకో జ్ఞానం వదిలే మార్కులు. జ్ఞానం కావాలా, మార్కులు ఏడికి పోయినా కానీ ఎట్లుంటుంది, లేకపోతే అందరు మళ్ళీ గాయపడతారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు వదిలే మార్కులు అంటే పంత పెద్ద పాజిస్తే మొత్తం వదిలేమంటున్నారేమో అనుకున్నా నేను. స్టడీస్ మార్కులు పట్టించుకోక, జ్ఞానం పట్టించుకోవాలి. నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఇస్ డివైన్ అన్నమాట. అంటే మైండ్ లా ఉంటది, స్ట్రాంగ్ ఉంటది, అలా అన్నమాట. మీ అందరికీ తెలుసు కదా బాగా. ఎస్. సో నెక్స్ట్ క్వశ్చన్.